హలో ఎవరిబడి. మనం ఎప్పుడైనా ఒక గార్డెన్స్ అవి చూడటానికి అది వెళ్ళినప్పుడు కొన్ని చెట్లను చూస్తూ ఉంటాం. అవి చిన్న చిన్న మొక్కలు కాదు, చెట్లే, కానీ కుండీలు ఉంటాయి. వాటిని మనం బాన్సాయి చెట్లని కూడా అంటాం. ఈ బాన్సాయి చెట్లని వాటికి కాయలు కూడా కాస్తూ ఉంటాయి. పెద్ద చెట్లులాగే ఉంటాయి, కానీ చిన్న సైజులో ఉంటాయి, కుండీలో మాత్రమే ఉంటాయి, కాయలు కూడా కాస్తూ ఉంటాయి. మనం మామిడి చెట్లని వాటిని కూడా చూస్తూ ఉంటాం. దీని గురించి నేను నా క్లాసెస్లో అడుగుతూ ఉంటాను, ఇది మ్యాన్ మేడా న్యాచురల్లా అని అడుగుతాను. చాలామంది ఇది మ్యాన్ మేడ్ అంటారు, కొంతమంది న్యాచురల్ అని కూడా అంటారు. అప్పుడు వాళ్ళని అడుగుతాను, ఇది న్యాచురల్ అనుకుంటున్నారు కదా మీరు, ఎలాగా అంటే వాటి అంతే, అవి అలాగే పెరుగుతాయి, అంతకంటే సైజు పెరగవు అంటారు. ఆ తర్వాత చెప్తాను ఇది మ్యాన్ మేడ్ అని. అయితే ఇది మ్యాన్ మేడా ఇది న్యాచురలా అనేది ఇక్కడ ఆ సబ్జెక్ట్ అది కాదు. ఇది ఇక్కడ అది ఒక స్కిల్ లాగానో, ఒక ఆర్ట్ లాగా, ఒక హాబీ లాగా కొంతమంది వాటిని కుండీల్లో పెంచి సరదాగా వాటిని ఎంత బాగా ట్రిమ్ చేస్తున్నాము, ఎంత బాగా చేస్తున్నాము అని చెప్పి కూడా అది ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. ఓకే, అది వాళ్ళ హాబీ, అది ఓకే. దీన్ని ప్రొఫెషన్గా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, ఇలాంటి ఈ బాన్సాయి ట్రీస్ని చూసినప్పుడు, అలాంటి నిజం చెట్లను కానీ ఫొటోస్ని కానీ చూసినప్పుడు నాకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అది ఏదో చెప్పి బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. అది ఏంటి అంటే, ఆ చెట్టు ఏదో బాధపడుతూ, నేను కూడా ఒక పెద్ద వృక్షంలాగా, అంటే చాలా పెద్ద ట్రీలాగా అయ్యే అవకాశం ఉంది నాకు. నేను కానీ నన్ను ఎదగనిస్తే నేను పెద్ద చెట్టు అయ్యి ఎన్నో ఆకులు, ఎన్నో పళ్ళు, ఎన్నో కొమ్మలు ఇచ్చేదాన్ని. అలాగే మీ దగ్గర నుంచి నేను కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మీకు ఆక్సిజన్ ఇచ్చేదాన్ని, అలాగే మీకు ఎంతో వుడ్ ఇచ్చేదాన్ని, మీకు ఎంతో నేను పేపర్ వచ్చేలాగా చేసేదాన్ని, అలాగే మీకు వర్షాలు కురిసేలాగా చూసేదాన్ని, అలాగే మీకు ఎకలాజికల్ బ్యాలెన్స్ కూడా నేను మెయింటైన్ చేసేదాన్ని, వర్షాలు రావడానికి నేనే కారణం అయ్యేదాన్ని. ఇలా ఎన్నో రకాలుగా మీకు నేను లక్షల ఆకులు ఇచ్చి, అలాగే కొమ్మలు ఇచ్చి, నేను కాయలు ఇచ్చి, కొన్ని వేల కాయలు ప్రతి సంవత్సరం కూడా పండేలాగా చేసి, ఇంత చేసే చెట్టుని నన్ను ఒక మనిషి కేవలం తన సరదా కోసం నా జీవితంలోకి అడుగు పెట్టి నన్ను కత్తిరించి ఒక చిన్న మొక్కలాగా ఒక కుండీకి పరిమితం చేసేస్తున్నాడు. నా జీవితానికి కారణం మనిషి, నేను కాదు. నేను కూడా మిగతా వృక్షాల్లా, అడవిలో ఉన్న వృక్షాల్లాగా నేను కూడా పెద్ద చెట్టుని అయ్యే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాను అని చెప్పి బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. నిజమే, కానీ మనిషి తను పైకి రాలేకపోవడానికి కారణం ఎవరు? ఇంకొక మనిషి కాదు. మనిషికి మనిషే తనే శత్రువు, తనే మిత్రుడు. ఎందుకంటే మనం అంత సక్సెస్ ఇన్స్టింక్ట్తో పుడతాం. అందుకే అంటారు బై బర్త్ వీఆర్ ఆల్ విన్నర్స్ అంటారు. బయాలజీ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. మనం అందరూ కూడా బై బర్త్ విన్నర్స్. అలాగే మనకి ఎంతో పొటెన్షియల్ కూడా ఉందనే విషయం మనం ఎన్నోసార్లు ఎన్నో వీడియోల్లో చెప్పుకున్నాం. అయితే ఎందుకు అలా చేసుకుంటున్నాము అంటే, కేవలం నెగిటివ్ థింకింగ్ తోటి, సెల్ఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ వల్ల, మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవడం వల్ల, ఇలాంటి కొన్ని అవలక్షణాల వల్ల, చెడు లక్షణాల వల్ల మాత్రమే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఒక బోన్సాయి ట్రీ లాగా ఉండిపోతున్నాము. అలా ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి అనే రెమెడీ కూడా చూద్దాం. అంటే మన శక్తి ఎంతో మనకి తెలీదు, మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం రోజుకి వృద్ధి చెందడానికి మనలోని నాలెడ్జ్, స్కిల్స్ అవన్నీ పెంచుకోవాలనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, పరిస్థితులే కారణం కదా అని చాలామంది అడిగేవాళ్ళు ఉన్నారు.
పరిస్థితుల్ని మనం జయిస్తున్నామా, పరిస్థితులు మనల్ని జయిస్తున్నాయా అని ప్రశ్నించుకోండి. అంటే పరిస్థితులను మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామా లేదా పరిస్థితులే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా అని. దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ లింక్ కూడా ఇస్తాను మీకు, అది చూడండి. చాలా మంచి కాన్సెప్ట్, స్టీఫెన్ ఆర్ కోవీ చాలా విపులంగా చెప్పిన కాన్సెప్ట్ అది చూడండి. మీరు చూస్తే చాలా బాగా అర్థమవుతుందంటే, నేను రోజు మన కళ్ళ ముందు జరిగే రకరకాల ఎగ్జాంపుల్స్ని తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో మనం చాలా పరిస్థితుల్ని మనం లొంగ తీసుకోవచ్చు. అవన్నీ తీసుకోకుండా మనల్ని మనమే కంట్రోల్ చేసుకుంటూ, నేను బతుకుంటే నేనేం చేయలేను, నాతో కాదు అనుకుంటూ ఈ రకంగా పరిస్థితులు అనుకుంటూ మనం మనకు మనమే శత్రువుల్లా మిగిలిపోకూడదు అని చెప్తూ నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి, అలాగే మిగిలిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. కొంతమందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని తలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ సత్య నగేష్.